బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి బ్రో? అంటే చాలా మందికి ఉండింది ఆల్రెడీ ప్రూవ్ అవుతూ వస్తున్నది, వీళ్ళని సినిమాల్లో చూడట్లేదు. ఇప్పుడు ఒక 150 మంది దాకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వాళ్ళు ఎవరు తర్వాత కనిపించకుండా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళ బజ్ తర్వాత పోతుంది. మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడున్నారు వీళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అని. సో ఇదంతా నమ్ముతావా బ్రో? బిగ్ బాస్ వల్ల మన పర్సనాలిటీ అంతా బయటపడిపోయి జనాలకు ఒక ఇంట్రెస్ట్ పోతుంది అంటే యాక్సెప్ట్ చేస్తావా? నీకు హిందీ బిగ్ బాస్ నుంచి వచ్చి హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు, తమిళ బిగ్ బాస్ నుంచి వచ్చి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మన తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు రాయలసీమలో సాంగ్స్ పడతా అందరికీ తెలుసు, కానీ తెలుగు బిగ్ బాస్ వల్లే కదా మనోడికి అంత పేరు వచ్చింది బయట కూడా. కానీ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కానీ శ్రీముఖి కానీ యాంకరింగ్ చేసుకుంటుంది. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే ఒక సీరియల్ నుంచి వచ్చినోడు సినిమా హీరో అయిపోవాలి, ఇప్పుడు యాక్టర్గా ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే అతను హీరో అయిపోవాలి. ఈ చేంజ్ వల్ల ఏమన్నా మైనస్ అయిపోతుంది అందరికి? ఏం మైనస్ కాదు. దో నీకు టాలెంట్ ఉంటే నువ్వు నిలబడతావు, టాలెంట్ లేకుంటే నిలబడవు, అంతే ఈడ. కాకపోతే ఏంటంటే నీకు ఇది జనాల రీచ్ పెరుగుతుంది, జనాల రీచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక సినిమా నిజంగానే బాగుంది అని నీకు ఎవరైనా చెప్తే నువ్వు వెళ్తావు కదా దాంట్లో. ఇప్పుడు మలయాళం సినిమాలు మన వాళ్ళు చూస్తాను రాలి, మలయాళం సినిమాలు మన ప్రేమల సినిమా వచ్చింది, మంజుమల్ బాయ్స్ వచ్చింది, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, హీరోల పేర్లు తెలియదు, హీరోయిన్ల పేర్లు తెలియదు, డైరెక్టర్ పేర్లు తెలియదు, ఎవరిది తెలియదు. సినిమా బాగుంది అని అంటే వాళ్ళు సినిమా బాగుందని చెప్పగానే వెళ్ళిపోతారు కదా. ఇదే అంతే, నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఇప్పుడు నేనే చెప్తాను నేను యూట్యూబ్లో దగ్గర ఒక 400-500 వీడియోలు చేసింటా. కొన్ని హిట్ అయినట్టున్నాయి, కొన్ని ఫట్ అయినట్టున్నాయి. ఇప్పుడు హిట్ అయిన దానికి నేను తోపు అని చెప్పుకొని ఫట్ అయిన దానికి జనాలు చూడట్లేదు అది ఇది ఎట్లా చెప్తాం? కంటెంట్ ఉంటే ఎవడైనా చూస్తాడు అంతే. అంటే రీచ్ వస్తుంది ఓకే, కానీ మహేష్ భట్కి అప్పుడు ఎంత రీచ్ ఉందో ఇప్పుడు రీచ్ అలాగే ఉంది కదా. ఏం మార్పు వచ్చింది? ఏమో నన్ను ఇట్లా చూడాలనుకుంటారేమో, అది కదా. ఇట్లా అంటే ఎట్లా అంటే అప్పుడు ఎంత రీచ్ ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది. అవును, అంటే ఏంటి అని బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి బాగా. ఆ సినిమాలు చేసుకున్నా కూడా డబ్బులు వస్తాయి కదా, అదే ఫ్లో కంటిన్యూ చేస్తాను ఒక ఫ్లోలో. బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత సింపుల్గా ఏంటంటే ఒక సినిమాకి ఒక క్యారెక్టర్కి 10 మంది లిస్ట్ తీసుకుంటే 8వ 9వ నాది ఉండేది. ఓకే, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆ లిస్ట్ పైకి వెళ్ళింది. ఎందుకంటే సార్ రీసెంట్గా ఇట్లా టీవీ షోకి వెళ్ళి వచ్చారు సార్, ఈయన కొంచెం రీచ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం బజ్లో ఉన్నాడు, ట్రెండింగ్లో ఉన్నాడు, ఓకే అని చెప్పేసి ఆ 8వ ప్లేస్ 2వ ప్లేస్కి 1వ ప్లేస్కి వెళ్ళింది. అంతకుముందు నాకు ఒక 10 రూపాయలు పేమెంట్ ఇచ్చేవాళ్ళు, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 50 రూపాయలు వేయడం స్టార్ట్ చేసినారు. అంతే, నీకు ఎదుగుదల వచ్చిందా లేదా అంతే. కానీ ఎక్కడ ఫస్ట్ సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఓటీటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ మీ అందరికీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, 1 year వరకు స్టార్ మాలో ఈవెంట్స్ ఏమున్నా కూడా వెళ్ళాలని. కానీ ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? నేనా ఎందుకు కాలేదు, చాలా అయినా ఓటీటీ తర్వాత ఏంటంటే ఓటీటీలో కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని పిలుచుకున్నారు, మౌన విలువలే అంతే. అదే నా రీజన్, ఏమన్నా ఎలిమినేషన్ అయిపోయింది అని హట్ అయ్యి నేను రాను. నాకు ఫస్ట్ ఏంటంటే ఈ ఎక్కువ మాట్లాడేది రా. సినిమాలలో ఏంటంటే ఒక సీన్ ఇస్తారు కాబట్టి ఆ సీన్ డెవలప్ చేసి ఏదో కామెడీ చేసుకుంటాం. టీవీ షోస్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కంటెంట్ ఇచ్చేది రాదు, వీడికి డబ్బులు ఇచ్చి వేస్ట్ రైడ్ కంటెంట్ ఇవ్వడం అంటారు, అందుకు తక్కువ పిలిచారు నన్ను అంతే. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎవరితో టచ్లో ఉన్నావు? ఇప్పటికీ స్టిల్ అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నావు? ర్యాప్ ఏం లేదు, ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడడమే అంతే. రెగ్యులర్ కలుసుకోవడానికి ఫోన్లు ఏం లేవు? నేను అసలు ఈ పార్టీ ఫ్రీగా 8 ఉండదు, 8:30 9 ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతా, పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళిపోతా అంతే.